నియోజకవర్గంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ దాడి చేశారంటూ వస్తున్న దుష్ప్రచారాలను ఖండించిన వెంకటలక్ష్మి. దెందులూరు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ దళితులపై దాడి చేశారని వైసీపీ నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఖండించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి. ప్రజల్లో చింతమనేని ప్రభాకర్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. టీడీపీ కూడా మేము కూడా ప్రచారంలో ఉన్నాము. మేమైతే బీజేపీ నాయకులు కానీ మీ జనసేన నుంచి మీరు కానీ నేను కూడా ఉన్నాను. కాన్వే మీద ఉంటే ఆ లోపల సంతులు కాబట్టి ఆయన బండి మీద వెహికల్ మీద ఆయన సింగిల్గా ఆయన వెనకాల ఒక 5-6 వెళ్ళటం జరిగింది. ఇదంతా రాజకీయం చేస్తున్నారని మీకు అంతా అర్థమవుతుంది కదా. దానికి కారణం ఈ నెల 22వ తారీఖున నామినేషన్ బీఫామ్ రాకుండానే ఆయన వ్యక్తిగత ఇమేజ్, ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఆ రోజున అంత బారులు తీరిన జనాన్ని చూసి ఆయన ఓటమికి భయం పట్టుకుంది. దానికి తోడు టీడీపీ పార్టీ కూడా బీఫామ్ ఇచ్చింది. అంటే ఇటు టీడీపీ పార్టీ బలపరిచింది, అలాగే ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఆ రోజున బీఫామ్ తీసుకోకుండానే ఆ రోజున చూసింది. కాబట్టి ఈయనకి భయం వేసి ఏదైతే ఈ వైసీపీ నాయకులు ఉన్నారో ఈ అబ్బాయి చౌదరికి భయం వేసి ఈ రోజు కుట్రలు చేస్తున్నారు. నేను ఇదే చెప్తున్నాను వైసీపీకి నాయకులు, మీరు కుట్రలు చేయాలనుకుంటే ఏ అగ్ర నాయకులనో లేకపోతే వేరే వాళ్ళని పెట్టుకోండి. మా దళిత సోదరులు ఎందుకు రావుతున్నారు? వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టి వాళ్ళతో రాజకీయం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఎందుకని ఈ రోజున హాస్పిటల్ పెట్టి మా మీద దాడులు చేశారు చెప్తున్నారు. ఎందుకు దాడుల్ని ఈ రోజున దళితుల్ని ఇలాగా మీ రాజకీయ వ్యూహంలోకి గురి చేస్తున్నారని చెప్పేసి ఈ రోజున వైసీపీ నాయకులకి నేను ఒక బహుజన బిడ్డగా నేను వాళ్ళకి చెప్తున్నాను. ఏ అబ్బాయి చౌదరి, నువ్వంతా ఉత్తముడవా? నీకు నేను అక్కడ వచ్చినప్పుడు నువ్వు కొమరేపల్లిలో నా మీద చేసిన దాడి ఏంటి? తీసేయి, తోసేనని చెప్పేసి ఆ రోజున ఒక బీసీ మహిళ, బహుజన మహిళను కూడా చూడకుండా నా పార్టీ కండువా తీస్తే కానీ రానివ్వనని చెప్పేసి నువ్వు ఆ రోజు మాట్లాడావు. అలాగే ఇక్కడ ఒట్లూరులో బీసీ మహిళల హాస్టల్ గురించి నేను వెళ్తే నా మీద ఫోక్సో కేసు పెట్టించావు. మాతో పాటు 9 మంది వర్గీయులు కూడా పెట్టించావు. ఏంటి ఫోక్సో చట్టం అనేది, ఫోక్సో కేసు అనేది ఎవరి మీద పెడతారో నీకు తెలుసా అబ్బాయి చౌదరి? నేను ఆడపిల్లల్ని మేము అంతా మాట్లాడుతుంటే అమ్మాయి నైట్ డ్రెస్ తో ఉన్న ఫోటో నేను పెట్టానని చెప్పేసి నా మీద ఫోక్సో కేసు, అలాగే మిగతా 4 కేసులు నువ్వు పెడుతున్నావు. కేసులు పెట్టడము ఇలాగా వేరే మొత్తం దళితుల్ని నీ రాజకీయ వ్యవహారంలో పెట్టడం నీకు అలవాటు అయిపోయింది ఈ వైసీపీ నాయకులకి. అయితే దీనికి కారణం కేవలం దెందులూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి చింతమనేని ప్రభాకర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. దానికి బీఫామ్ లేకుండానే ఆ రోజున నామినేషన్ వేయటమే ఆయనకి ఆ రోజు నుంచి తడిచిపోయింది. దానికి కారణమే ఈ రోజున ఎలా చేయాలని చెప్పేసి ఆయనకున్న బలహీనతని ఈ రోజున ఇలా మాట్లాడి ఇలాగా వ్యక్తపరిచి ఈ రోజు రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు చేయొద్దని, చేస్తే బాగోద్దని మరొకసారి ఈ వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.